గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అక్కినేని గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన హీరోస్ అందరి గురించి మాట్లాడితేనండి, Yeah. అఖిల్ గారికి హీ హ్యాస్ ది మాక్సిమం అమౌంట్ ఆఫ్ దట్ మాసీ క్రేజ్. ఇన్ఫాక్ట్ Yeah. సినిమా రిలీజ్ కి ముందర కూడా పీపుల్ హ్యాడ్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ హిమ్. Yeah. బట్ లేటర్ ఆన్ ప్లానింగ్ విషయంలో కొంచెం అటు ఇటు అవ్వడము, Yeah. ఇప్పటికీ కూడా ఇఫ్ ఈ సీరియస్లీ థింగ్స్ ఈ వాంట్ టు కమ్ బ్యాక్ ఆర్ హిస్ కమ్ బ్యాక్ ట్రయల్స్ ఏమైనా చేసినా, పీపుల్ విల్ బి రెడీ టు Yeah. రిఫ్లెక్ట్ దోస్ హ్యూజ్ నంబర్స్. Yeah. ఎక్కడ ప్లానింగ్ తగ్గుతుంది అనేది మీ పాయింట్ అండి. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దట్? It's hard to say, Andy. Like, it's hard to, comment about that. But definitely, Lennon, ఖచ్చితంగా చాలా కష్టపడి he will definitely bounce back and make it big అనేది నా ఆశ కూడా కాదు, నా నమ్మకం కూడా. చాలా 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 క్లాసీగా, చాలా హాయిగా చెప్పారు. డెఫినెట్లీ పాజిటివ్ గానే అనుకుంటారు అందరి గురించి. నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారి పోలికలు ఉన్న అంటే ఫ్రమ్ ద పీపుల్, ఫ్రమ్ ద హీరోస్ ఆఫ్ అక్కినేని ఫ్యామిలీ చూసుకుంటే మీలో స్పష్టంగా కనిపిస్తాయి, చాలా ఎక్కువ శాతం. సో తాతగారిని అనుసరించే ప్రాసెస్ కానీ, లేకపోతే ఆయన దగ్గర నుంచి యాక్టింగ్లో ఇలాంటి జిమ్మిక్స్ తీసుకొని ప్రాబబుల్లీ దిస్ విల్ వర్క్ ఫర్ మీ అని మీరు అనుకొని ఇంబైబ్ చేసుకున్న క్వాలిటీస్ కానీ, ప్రాక్టీసెస్ కానీ ఏమైనా ఉన్నాయా? నేను ఆయన్ని ఎప్పుడు ఇమిటేట్ చేయడానికి లైక్ ఇమిటేషన్ అంటే imitation నాట్ కాదు. యాక్చువల్ ఇమిటేషన్ అండి, బికాజ్ ఈస్ ప్రూఫ్ సక్సెస్ఫుల్. ఆయన నుంచి మనం కొన్ని నేర్చుకుంటాం, కొన్ని మనకి ఇష్టమైన వాళ్ళ నుంచి నేర్చుకుంటాం కొన్ని అంటే- తెలియకుండా ఫాలో అయిపోతాం చూసారా? యా, అంటే నేర్చుకుంటాం. అంటే లైక్ బేసిక్ థింగ్స్ లైక్ డిసిప్లిన్, సింప్లిసిటీ అండ్ జస్ట్ బీయింగ్ ఎంపథెటిక్ అండ్ నైస్. నేను ఆఫ్ ద స్క్రీన్ విషయాలు నేను చాలా నేర్చుకున్నానండి. అలా ఆటోమేటిక్గా అది చెప్పాను కదా, లైక్ బీయింగ్ సింపుల్, బీయింగ్ గ్రౌండెడ్ అండ్ అందరితో బాగా చక్కగా మాట్లాడటం ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను బేసిక్గా. సినిమాలకు వస్తే లైక్ హిస్ స్టైల్ ఇస్ లెజెండరీ, హిస్ ఆరా ఇస్ లెజెండరీ. ఇప్పుడు తెలియకుండా ఎక్కడొక్కడ పోలికలు ఉంటాయండి. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, నేను మా అమ్మలాగా ఉంటాను. నేను ఐఎమ్ అ ప్రింట్ ఆఫ్ మై అమ్మ అండ్ మై అమ్మ ఇస్ అ ప్రింట్ ఆఫ్ మై తాత. సో అక్కడి నుంచి ఆటోమేటిక్గా వచ్చింది. బట్ యాక్టింగ్ పరంగా వస్తే నేను ఆయన్ని ఫాలో అవ్వటానికి ప్రొఫెషనల్గా నేను ఎప్పుడు ఏం అనుకోలేదండి. హీ ఆల్సో మీ స్టైల్ మీకే ఉండాలని ఆల్వేస్ ఎక్స్ప్రెస్డ్ ఇట్ టు అస్. నేను కూడా అలాగే ఫాలో అయ్యానండి. మీ ఫ్యామిలీలో మోస్ట్ ఆనెస్ట్ క్రిటిక్ హూ ఇస్ ఆల్సో వెరీ బ్రూటల్ ఇన్ టెలింగ్ హిస్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఒపీనియన్స్, ఇక్కడ డెఫినెట్లీ నువ్వు బాగా చేసి ఉండొచ్చు అని అట్లాగా యూ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్. Yeah. ఆ లెవెల్లో చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉన్నారు. అవునా? అంత మొహం మీద చెప్పేవాళ్ళు. మై సిస్టర్ సుప్రియ, మై మామ నాగమామ, వాళ్ళిద్దరు చెప్తారు నాకు. ఏదైనా తేడా ఉంటే లైక్ ఇంకా బెటర్గా చేయాలనుకుంటే ప్రేజ్ చేస్తారు, సమానంగా ప్రేజ్ చేస్తారు. బట్ ఏమన్నా క్రిటికల్గా చెప్పాలనుకున్నా కూడా చెప్తారు. ఎక్కడ చెప్పారండి నాగార్జున గారు? ఏ ఇన్స్టెన్స్ లో చెప్పుంటచ్చు మీకు? ప్రాబబ్లీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ యాక్టింగ్లో కొంచెం లైక్ ప్రాబ్లీ ఆస్క్ మీ టు స్పీక్ లిటిల్ ఫాస్టర్, డైలాగ్ డెలివరీ లైక్ కొన్ని ఎక్కువ చెప్పేవాడు కాదు. బట్ వెన్ ఎవర్ ఈ నోటీస్ సంథింగ్ వాజ్ కొన్ని సినిమాల్లో అంటే ఒక స్టేజ్ అయిన తర్వాత లైక్ హీ జస్ట్ లెట్ మీ బీ. బట్ నేను చేసే ఇనిషియల్గా లైక్ ద ఫస్ట్ 4-5 years he was very active in my career. But దాని తర్వాత everyone gets busy in their own thing కాబట్టి. But if he saw anything, if I went and asked him for advice, he'll definitely give me constructive advice అండి ఎప్పుడు.